ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారని, ఆయన ఒక కన్యకి పుడతారని ఎన్నో ఒక వచనాలు, శ్రేష్టమైన మాటలు, ఫస్ట్ రాకడ గురించి అనేకమైన పరిశుద్ధులు, ప్రవక్తలు ఆయన ఏ రీతికి వస్తాడో అనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆనాడు అబ్రహాము కూడా దేవుడు చెప్పాడు, ఇదిగో నీ సంతానం నుండి ఒక ఆయన వస్తాడు, ఆయన ద్వారా భూలోకములో ఉన్న వంశములందరూ కూడా ఆశీర్వదింపబడతారు అని అబ్రహాముకు చెప్పాడు. తర్వాత కాల సమయంలో ఇస్సాకుకు చెప్పాడు, అలాగే యాకోబు కూడా చెప్పాడు. ఎందుకంటే యాకోబు కూడా చెప్పినట్టుగా మనకి కనబడుతుంది. ఆదికాండము 28:14 మనం మామూలుగా చూస్తాం. ఇక అనేక ప్రవచనాలను అన్ని మనం చదవాలి అంటే అవి చాలా ఎక్కువ ఉన్నాయి. నీ సంతానం అని యాకోబుకి చెప్తున్నాడు. నీ సంతానము భూమి మీద లెక్కకు భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ ఎవరి మూలముగా? యాకోబు మూలంగా. అంటే యాకోబు నుంచి ఎవరు రాబోతున్నారంటే యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు వారు యాకోబు నుంచి రాబోతున్నారు కాబట్టి ముందుగానే దేవుడు చెప్పాడు, పడమటి నుంచి, తూర్పు నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి అనేక మంది భూమి మీద ఉన్న వారందరూ కూడా, అన్ని చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా యేసయ్య ద్వారా ఏమవుతారంటే ఆశీర్వదింపబడతారు. యేసయ్య ఎవరి గోత్రం నుంచి వస్తున్నారంటే యోధా గోత్రం నుంచి వస్తున్నారు. ఇదే యాకోబు గారు కూడా చెప్పారు, ఇదిగో ఆ యోధా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు అని చెప్పారు. యోధా నువ్వు కొదమ సింహానివి అని ఈ యాకోబు గారే ప్రవచనం ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే కాలక్రమంలో అనేకమైన భక్తులు, చాలా జాగ్రత్తగా గమనించాలి, అనేకమైన భక్తులు యేసయ్య గురించి చెప్పటం జరిగింది. మోసే గారు యేసయ్య గురించి చెప్పారు. అలాగే ఇంకా వస్తున్న కాలంలో దావీదు గారు చాలా ఎక్కువగా యేసయ్య గురించి చెప్పడం చూస్తాం. అలాగే యెషయా గారు చెప్పారు. అలాగే దానియేలు గారు కూడా చెప్పారు. దానియేలు గారు, తర్వాత మీకా గారు, తర్వాత ఇంకా అనేకమైన ప్రవక్తలు మలాకి రాసిన గ్రంథం వరకే యేసుక్రీస్తు వస్తారని ఎన్నో మాటలు రాపించారు. నేను వెళ్ళాను, ఆయన వచ్చి రాజ్య పరిపాలన ఇలా చేస్తారని దానియేలు గారు రాస్తే, అలాగే ఆయన స్వరూపం గురించి హెచ్కేల్ గారు రాశారు. అలాగే ఆయన ఏ రీతిగా ఉంటారో, ఎంత గొప్పగా ఆ అభిషక్తుడి గురించి దావీదు గారు రాశారు, దానియేలు గారు కూడా రాశారు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన. ఎందుకంటే యేసయ్య ఫస్ట్ రాకడ వస్తారని ఎంతో చక్కగా ఎన్నో మాటలు రాపించారు. అందుకోసం ఆనాటి ప్రవక్తలకి, ఆనాటి పరిశుద్ధులకి యేసయ్య వస్తాడని అందరికీ ఇశ్రాయేలుకి తెలుసు. అందుకోసమే సమరయ స్త్రీ కూడా చెప్తారు, అయ్యా మాకు ఒక మెసేజ్ వస్తాడు అని చెప్తారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మెసేజ్ వస్తాడని సామాన్యమైన వ్యక్తి ఎవరంటే సమరయ స్త్రీకి కూడా తెలుసు అనమాట. ఆమె చెప్తుంది, మాకు ఒక మెసేజ్ వస్తాడని. ఎవరికి చెప్తుంది అంటే యేసయ్యకే చెప్తుంది. ఆల్రెడీ వచ్చేసారు ఆయన. అంటే సామాన్యమైన స్త్రీలకైనా, పురుషులకైనా, స్త్రీలకైనా, గొప్ప వాళ్ళు అనబడి వాడినైనా, ఎవరికైనా అందరికీ యేసయ్య వస్తాడని ఫస్ట్ రాకడలో తెలుసు ప్రియమైన. అలాగే ఈ రాకడలో, రెండో రాకడలో కూడా క్రైస్తవులందరికీ తెలుసు. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈరోజు ఆయన ఏ ఊర్లో పుడతాడని మికా గారు రాశారంటే, ఏ ఊర్లో పుడతారని రాశారు? బెత్లెహేములో పుడతారని రాశారు. అలాగే జకర్యా గారు రాశారు, వస్తారు అని రాశారు. అయితే యెషయా మాత్రం
ఆయన డైరెక్ట్ గా ఏమన్నాడంటే ఎవరికి పుడతారన్నాడో తెలుసా? కన్య కన్య మరియమ్మకు పుడతారు, అంటే కన్యకు పుడతారు అని చెప్పాడు ఆయన. చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. కన్యకు పుడతారు అని చెప్పాడు. అందరూ వస్తారు వస్తారు, ఆయన ఎలా ఉంటారు ఎలా ఉంటారు అలా ఉంటారు, ఆయన ద్వారా ప్రపంచం అంతా ఆశీర్వదింపబడుతుంది, ఆయన ద్వారా సమస్త గొప్ప కార్యాలు జరగబడతాయి, ఆయన ఈ ఊర్లో పుడతాడు అని చెప్పారు. కానీ చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే ఎస్సీ అయితే ఎవరికి పుడతారని చెప్పేశారో తెలుసా? కన్య కన్య మరియమ్మ, అంటే కన్యక పుడతారు, మరియమ్మ అని చెప్పలేదు కానీ కన్యకకు పుడతారు అని చెప్పాడు. ఇందాక మనం చదువుకున్న వచనం యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన తానే ఒక సూచన మనకి చూపెను. ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆయన కన్యకకు పుడతారని ఈయన డిక్లేర్ చేశారు, అంటే దేవుడు చెప్పాడు కాబట్టి. మరలా ఏమన్నారంటే ఆయనకి ఏ పేరు పెడతారంటే ఆయన చెప్పాడంటే ఇమ్మానుయేలు అని పేరు పెడతారని చెప్పారు ఆయన. ఇప్పటికీ ఈ మాట విషయంలో చాలా మంది తలలు పట్టుకుంటారు. ఎందుకు తలలు పట్టుకుంటారంటే ఇమ్మానుయేలు అని పేరు పెడితే యేసయ్య పుట్టినప్పుడు యేసయ్యకి ఏం పేరు పెట్టారంటే యేసు అని. ఇప్పుడు ప్రవక్త ఏ పేరు చెప్పారు? ఇమ్మానుయేలు అని చెప్పారు. కానీ మరియమ్మ అలాగే యేసు ఏ పేరు పెట్టారు? బాగా అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అన్నారు. కానీ మరియమ్మకి యేసేపు ఏం పేరు పెట్టారంటే యేసు అని పేరు పెట్టారు. యేసు అని పేరు పెట్టడానికి కూడా ఎవరు చెప్పారంటే గాబ్రియేలు దూత. గాబ్రియేలు దూత చెప్తే చాలా జాగ్రత్తగా గమనించాలి. గాబ్రియేలు దూత వచ్చి మరియమ్మకి ఏమని చెప్తుందో చూడండి. మరియమ్మకి ఏమని చెప్తుందో చాలా జాగ్రత్తగా గమనించాలి. మరియమ్మకి ఏమని చెప్తుందో చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం చదువు. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. ఏ పేరు పెట్టమని దేవదూత చెప్తుందో చూడండి. దూత మరియా దూత చెప్తుంది. ఏమని చెప్తుంది? మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఎవరు మాట్లాడుతున్నారంటే ఎవరు మాట్లాడుతున్నారు? గాబ్రియేలు దూత మాట్లాడుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరు మాట్లాడుతున్నారు? గాబ్రియేలు దూత ఎవరితో మాట్లాడుతున్నారంటే మరియమ్మతో మాట్లాడుతున్నారు. మరియమ్మకి ప్రత్యక్షమై భయపడకు మరియా, ఇదిగో నువ్వు కుమారుని కానీ ఆయనకి యేసు అని పేరు పెడతావు అన్నారు. కానీ ప్రవక్త ఏం చెప్పారు? ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి అని చెప్పారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి. కానీ ఏం పేరు పెట్టారంటే యేసు అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టమని కూడా ఎవరు చెప్తున్నారంటే గాబ్రియేలు దూత చెప్తుంది మరియమ్మకి. ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టకూడదు. ఏ పేరు పెట్టాలంటే ఇదిగో యేసు అని పేరు పెట్టాలి అని. యేసే ఎందుకు పేరు పెట్టాలని ఇప్పుడు ఒక ప్రశ్న మనకి ఎదురవుతుంది. ఎందుకు పెట్టాలంటే మరలా దూత ఏమంటుందో చూడండి. దూత మత్తయి సువార్తలో రాయబడింది 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం చదువు. ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనను రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఇది ఎవరికి చెప్తున్నారో తెలుసా?
ఏసేపుకి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? యేసేపు. ఏసేపుకి చెప్తారు. ఎందుకంటే ఏసేపు డౌట్ మీద ఉంటుంటే స్వప్నమందు కనబడి, చాలా జాగ్రత్తగా గమనించాలి, స్వప్నమందు కనబడి దేవదూత ఏసేపుకి చెప్తుంది. ఏమని చెప్తుంది? మరలా చదవమ్మా. ఏమని చెప్తుంది? ఆమె ఒక కుమారుని కనును. ఆమె ఒక కుమారుని కనను, తన తన ప్రజలను ప్రజలను వారి వారి పాపముల నుండి ఆయనే రక్షించి ఆయన రక్షిస్తాడు. కాబట్టి ఆయనకు యేసు అని పేరు. ఆయనకి ఎందుకు పేరు పెట్టాలంటే ప్రజలందరినీ ఆయన రక్షిస్తాడు కనుక యేసు. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం పేరు పెట్టారు అన్నాడు? ఇమ్మానుయేలు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే యేసు అని పేరు పెట్టారు. అసలు యేసు అని ఎందుకు పేరు పెట్టారయ్యా అని ఆలోచన చేస్తే ప్రజలను ఆయన రక్షిస్తాడు కాబట్టి రక్షకుడు అంటే యేసు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించి పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారు కాబట్టి పాపములో ఉన్న వారినందరినీ కూడా ఆయన రక్షించి పరిశుద్ధులుగా మార్చి పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారు కాబట్టి ఆయన ద్వారా రక్షణ ఉంది. కాబట్టి అందుకోసమే ఆయనకి ఏం పేరు పెట్టారంటే యేసు అని పేరు పెట్టారు. యేసు అని పేరు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు అని పేరు పెట్టారు. అలాగే మరలా ఇదే దూత, ఈ దేవదూత చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ దేవదూత యేసయ్య పుట్టిన తర్వాత గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందో చూడండి. చాలా జాగ్రత్తగా గమనించండి. గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. చాలా జాగ్రత్తగా గమనించండి. మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి ఏం పేరు పెట్టాలంటే యేసు అని పేరు పెట్టాలి అని చాలా జాగ్రత్తగా. అలాగే యేసేపు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆమె ఒక కుమారుని కంటాలి, ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఎందుకు యేసు అని పేరు పెట్టాలంటే ప్రజలందరినీ ఆయన రక్షిస్తాడు కాబట్టి గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాలి అన్నారు. మరలా దూత గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి ఏమంటుంది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. అది మీకు ఇదే ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి వాళ్ళకి ఆనవాళ్ళు చెప్తుంది. దేవదూత వెళ్ళి గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందంటే ఒక ఆనవాళ్ళు చెప్తుంది. ఏం ఆనవాళ్ళు చెప్తుందంటే ఇదిగో ఒక ఆయన పుట్టాడు, మీరు వెళ్ళండి. ఆయన ఎవరంటే ప్రభువు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తు అంటే అభిషక్తుడు. అయితే ఇన్ని పేర్లు కనబడుతున్నాయి. దేవుడు ఇక్కడ గాబ్రియేలు దేవదూత ఏ పేరు ప్రకటించాలో తెలుసా? చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రవక్త ఏ పేరు చెప్పాడు? ఇమ్మానుయేలు అని చెప్పారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. బాగా అర్థం చేసుకుంటేనే మనకు అర్థమైంది అసలు ఎందుకు ఆ పేరు పెట్టలేదో మనకు తర్వాత అర్థమైంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ప్రియమైన దేవుళ్ళారా, ఇక్కడ దేవదూత వెళ్ళి వాళ్ళకి చెప్తుంది. ఏమని చెప్తుందంటే నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణం పుట్టున్నాడు. అయితే ఈయనే మన ప్రభువు, ఈయన క్రీస్తు. ఈయన ఎవరు? క్రీస్తు. అందుకోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏమని పేరు లాస్ట్కి మనం ఇప్పుడు కూడా పిలుస్తాం? ఏమంటే యేసు క్రీస్తు అంటాం. ఏం పేరు అంటాం? ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ అంటారు. అంటే యేసు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు, ఇక యేసు అంటే రక్షించేవాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రజలను రక్షించడానికి అభిషేకింపబడి వచ్చిన వారు అన్నమాట. తండ్రి చేత అభిషేకింపబడి వచ్చిన వారు యేసుక్రీస్తు వారు. ప్రజలని భూమి మీద ఉన్న ప్రజలు రక్షించడానికి. అయితే ప్రవక్త ఏం చెప్పారు అంటే ఇమ్మానుయేలు అని పేరు పెట్టదురు అన్నారు.
ఇమ్మానుయేలు అని పేరు పెట్టకుండా యేసు క్రీస్తు అని పేరు పెట్టారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదే విషయాన్ని ఇమ్మానుయేలు అని ఈయన పిలువబడతారని మత్తయ్య గారు చెప్పేశారు. ఏమని చెప్తున్నారో చూడండి. మత్తయ్య గారు ఏం చెప్తున్నారో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి చదవండి. 22 నుంచి చదవండి. ఇదిగో కన్యక గర్భవతి. చూడండి ఏమంటున్నాడో మత్తయ్య గారు రాస్తున్నాడు ఈ విషయాన్ని. ఏమని కోడ్ చేస్తున్నాడో చూడండి. ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇమ్మానుయేలు అని పేరు పెట్టేదరు అన్న. అయితే స్టార్టింగ్ లో పేరు పెట్టలేదు, కానీ ప్రవక్త చెప్పబడిన మాటని మత్తయి గారు రాశారు. ప్రియమైన నిలబడారు. ప్రవక్త ఏం చెప్పారంటే, ఇదిగో ఇమ్మానుయేలు కన్యక గర్భవతి ఒక కుమారుడు కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టేదరు. ఇమ్మానుయేలు అంటే మా దేవుడు మనకి తోడై ఉన్నాడు అని అర్థం. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి మనందరికీ తోడుగా ఉంటారని అర్థం. ప్రియమైన నిలబడారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఫస్ట్గా పేరు పెట్టలేదు, కానీ ఎప్పుడు పెట్టారంటే మత్తయి గారు కోట్ చేస్తున్నారు యేసుక్రీస్తు వారి విషయంలో. ఏమంటున్నారంటే, ప్రవక్త గారు రాసిన ఆ యొక్క మాటను మరలా 22వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో చెప్తున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు కన్నది, ఆయనకు కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు. పెట్టదురు అన్న. పెట్టారా? పెట్టలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే ఏమని పేరు పెట్టారు? యేసు క్రీస్తు అని పేరు పెట్టారు. ఇవన్నీ కూడా గాబ్రియలు దేవదూత చెప్పింది వాళ్ళకి, మరి చెప్పింది, మరలా యేసేపుకి చెప్పింది, మరలా గొర్రెలు కాస్తున్న వాళ్ళకి చెప్పింది. ఎందుకంటే ఆయన రాకడలో, ఆయన ఫస్ట్ రాకడలో ఎంతో పనిచేశారు. ప్రవక్తలు పనిచేశారు, పరిశుద్ధులు పనిచేశారు. ఆయన వస్తాడని ఇశ్రాయేలులందరికీ ప్రకటింపబడింది. వాళ్ళందరికీ తెలుసు, ప్రవక్తలకు తెలుసు, సామాన్యులకి తెలుసు. ఇశ్రాయేలు మట్టుకు మాత్రం అందరికీ తెలుసు ఎవరు వస్తారంటే మెస్సయ్య వస్తాడని. మెస్సయ్య వస్తాడని అందరికీ తెలుసు. ప్రియమైన తెలియదు అనడానికి ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ప్రియమైన దేవుళ్ళారా, ఇక్కడ ప్రవక్త గారు చెప్పిన ఈ మాటని, మత్తయి గారు రాస్తున్నాడు. ఇదిగో ఏదైతే ప్రవక్త చెప్పారో ఆ మాట ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ముందే ఎందుకు పెట్టలేదు ఈ పేరు అంటే, ముందు పెట్టరు ప్రియమైన, ముందు ఈ పేరు పెట్టరు. ఈ పేరు అనేది ఒక హోదా లాంటిది ప్రియమైన. ఈ పేరు ఎవరు కూడా ఇశ్రాయేలులో ఎవరు కూడా పెట్టుకోకూడదు ఈ పేరు. ఎందుకంటే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడనే అర్థం. మరి ఈ పేరు ఎవరైనా పెట్టుకున్నారనుకో ఇశ్రాయేలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే, నువ్వు దేవుడు అని అడుగుతారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క పేరు ఎవరు పెట్టుకోరు ప్రియమైన. అందుకోసం స్టార్టింగ్లో కూడా పెట్టలేదు ఇది. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడు అంటేనే ఒప్పుకోలేదు ఆనాటి కాల సమయంలో. చూడండి ఏమన్నా ఇక్కడ ఉంది. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం కదా. ఏమన్నా రాశారు? ఆయన విశ్రాంతి దిన ఆచారమును మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చేసుకును కనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారట. ఏం చెప్పేవారంటే, యేసుక్రీస్తు వారు మా నాన్నగారు ఉన్నారని చెప్పేవారు. ఎక్కడున్నారు ఆయన? పరలోకంలో.
డైరెక్ట్గా ఏం చెప్పేవారంటే నా తండ్రి ఉన్నాడు అని చెప్పేవారు ఆయన. చాలా జాగ్రత్త. అంటే ఆ మాట అంటేనే వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు, ఆ మాటే ఇష్టం లేదు. చూడండి, వాళ్ళకి ఇష్టం అన్నారా అక్కడ? ఇష్టం లేదు, ఆ మాటే ఇష్టం లేదు. అవి ఏం చెప్పుకుంటున్నారు? ఇదిగో నేనే దేవుణ్ణి, ఇదిగో నా తండ్రి పరలోకంలో ఉన్నారు, కలిగినది ఏది నేను లేకుండా ఏది కలగలేదు అని అందరికీ చెప్తున్నారు. ప్రేమ యేసుక్రీస్తు వారు, ఇదిగో నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, నా తండ్రి పంపిస్తే ఈ లోకానికి వచ్చాను అని చెప్తుంటే వాళ్ళందరూ అనుకున్నారు, ఏంటిది ఈయన ఒక మనిషిలాగా కనబడుతున్నాడు, మాలకే ఉన్నాడు, ఒక సామాన్యమైన వ్యక్తుల్లో ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు, ఏ యొక్క రాజు కుటుంబంలో పుట్టినట్లుగా ఆయన లేదు, అందుకని యేసేపు పెద్ద చరిత్ర ఏమి యేసేపుకి లేదు, అందుకని మరియమ్మకు కూడా గొప్ప చరిత్ర అనేది లేదు, ఇతను ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి దేవుణ్ణి ఏమంటున్నారో తెలుసా? నా సొంత తండ్రి అని చెప్పుకుంటున్నారు. ఇది మాకు నచ్చలేదు అన్నారు. అంటే ఈ మాటే నచ్చిన వాళ్ళు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, అసలు నచ్చదాలకి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇమ్మానుయేలు అని పేరు పెడితే అసలు నచ్చదు వాళ్ళకి. చాలా జాగ్రత్తగా గమనించాలి అందరూ కూడా. అప్పట్లోనే ఎప్పుడైతే మరియమ్మ అయినా యేసేపు అయినా వాళ్ళు ఇమ్మానుయేలు అని పేరు పెడితే చిన్నప్పుడే యేసేని చంపేయాలని చూస్తారు. ఏ రోజు వలే ఏ రోజు కూడా ఏం చేశారు? చంపేయాలని చూశారు అన్నమాట. ఆఖరికి పాపం చాలా మందిని పిల్లలను చంపేశారు. 2 సంవత్సరాలు ఉన్న పిల్లలందరిని చంపేయాలని ఆజ్ఞ ఇచ్చారు. ఆ పాపం తొందరగా వాడికి వచ్చింది, ఇమీడియట్గా చనిపోయాడు. ప్రేమైన నిలబడతారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్టయితే ఆ పేరుకు చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. ఇశ్రాయేలులో యూదులకి ఇశ్రాయేలులకి ఆ పేరు చాలా ప్రాధాన్యత. అది ఒక సూచనగా ఇవ్వబడింది ఆ పేరు. అందుకోసం ఎవరికి పడితే వాళ్ళకి పెట్టడానికి లేదు, ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి లేదు. బహుశా పేరు పెట్టాలంటే ఒప్పుకోరు ఇశ్రాయేలు. నువ్వేం దేవుడికి తోడుకున్నావా అంటారు, మాకేం దేవుడువా నువ్వు అంటారు. దేవుడు కుమారుడని చెప్పుకుంటేనే వాళ్ళు ఒప్పుకోలేదు. దేవుడు మనకు తోడని ఇమ్మానుయేలను పేరు పెట్టుకుంటే అస్సలు ఒప్పుకోరావు. అందుకోసం గాబ్రియేలు దేవదూత ఆనాడు మరియమ్మ దగ్గరికి వెళ్ళి యేసు అని పేరు పెట్టాలి అన్నాడు. ఎందుకు యేసు పేరు పెట్టాలి అంటే యేసు అందరినీ రక్షిస్తారు కాబట్టి యేసు అని పేరు పెట్టాలి. గొర్రెల కాపుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు గొర్రెల కాపుల దగ్గరికి వెళ్ళి ఈయన ప్రభు అయిన క్రీస్తు అని పేరు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇమ్మానుయేలు అనే పేరు ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టకుండా ఆయన వచ్చి సువార్త ప్రకటించి ఆయన మరణించి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచిన తర్వాత ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మత్తయి గారు ఆయన శిష్యుడైన యేసుక్రీస్తు వారి శిష్యుడైన మత్తయి గారు రాస్తూ వంశావళి గురించి రాస్తూ అలాగే ప్రవక్త అయిన యెషయా మాటను కూడా రాశారు. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ రాయలేదు కానీ ఫస్ట్ స్టార్టింగ్ గురించి ఆయన ఈ మాట చెప్పబడలేదు కానీ అంత అయిపోయిన తర్వాత ఈ మాట చెప్పబడింది. ఎందుకు ఈ మాట చెప్పబడిందంటే ముందు పెట్టడానికి లేదు. ఇప్పుడు ఉదాహరణ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి ఎంబీబీఎస్ అని ఎప్పుడు రాసుకోవాలో తెలుసా? చదివిన తర్వాత ఆయన పాస్ అయిన తర్వాత అప్పుడు రాయాలి. ఒక వ్యక్తి ఐఏఎస్ చదివిన తర్వాత కలెక్టర్ అని పేరు రాసుకోవాలి. ముందే రాస్తే బాగోదన్నమాట. చిన్నప్పుడే కలెక్టర్ అని పేరు పెడతారా? పెట్టరు. చిన్నప్పుడే ఎంబీబీఎస్ డాక్టర్ అని పేరు పెడతారా? పెట్టరు. చిన్నప్పుడే ప్రధానమంత్రి అని పేరు పెడతారా? చిన్నప్పుడే సీఎం అని పేరు పెడతారా? పెట్టరు. ఎందుకంటే అది ఒక హోదా లాంటిది. అది సింపుల్గా వచ్చేది కాదన్నమాట. ఎవరు పడతాలు పెట్టుకునేదానికి సింపుల్గా వచ్చేది కాదది. అది ఒక్కరికి చెందినది. ఎవరిదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. మత్తయి ఆయన శిష్యులుగా ఉన్నారు కాబట్టి
మత్తయ్య ఆయన శిష్యులుగా ఉన్నారు కాబట్టి, స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఆయనకి తెలుసు కాబట్టి ఆయనను గుర్తించి ఈయనే యెషయా ప్రవక్త చెప్పబడిన ఆ ఇమ్మానుయేలు అని గుర్తించి కోట్ చేస్తున్నాడు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమని కోట్ చేస్తున్నాడు? ఇదిగో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఏమని పేరు? ఇమ్మానుయేలని ఎప్పుడు రాస్తున్నారంటే యేసుక్రీస్తు వారు మరణించి ఆయన 3వ దినం మృత్యుంజయుడిగా లేచిన తర్వాత, ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈయన రాయడం స్టార్ట్ చేశాడు. ఆ రాస్తూ 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 ఏం చేస్తున్నారంటే నిజమైన ఇమ్మానుయేలు, నిజమైన దేవుడు ఈయనే అని గుర్తించి ఆ ప్రవక్త రాసిన మాటని ఇక్కడ ఆయన కోట్ చేస్తున్నాడు. ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసిన మత్తయ్య, మరి ఆయన అనేక మందిని చనిపోయిన వారిని కూడా సహితం లేపాడు, అనేక గొప్ప కార్యాలు చేశాడు. ఆయనని శిష్యులైతే ఒక సందర్భంలో ఆశ్చర్యపోతారు. ఏ సందర్భంలో ఆశ్చర్యపోతారంటే, ఒకసారి ఆయన పడవలో పండుకున్నప్పుడు, ఆయన తలవాల్చినప్పుడు ఏం జరిగిందంటే గాలి, భయంకరమైన గాలి, సముద్రం పొంగిపోయి ఇవన్నీ జరుగుతుంటే యేసయ్య వెంటనే లేచి ఏం చేస్తారంటే వాటన్నిటిని గద్దిస్తాడు. సముద్రమా నిమ్మలగుండు, గాలి నిమ్మలమై. ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటనుకోవచ్చు, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదంతా కూడా ఆయన ఎలా చేశారో తెలుసా? ప్రార్థన చెయ్యకుండా లేచినట్టునే ఒక ఆజ్ఞాపించేశారు. అది ఎవరికి చెల్లుతుందో తెలుసా? మనిషికి చెల్లదు, దేవునికే చెల్లుతుంది. బాగా అర్థం చేసుకోవాలి మీరు. అబ్రహాము ప్రార్థన చేశాడు, అలాగే మోసే ప్రార్థన చేసే కార్యాలు జరిగించాడు. అందరూ ప్రార్థనలు చేసే కార్యాలు జరిగించారు. ఆఖరికి యేసుక్రీస్తు వారు కూడా కొన్ని సందర్భంలో ప్రార్థన చేసినట్టు కనబడుతుంది. అయితే కొన్ని సందర్భంలో ఎలా కనబడుతుందో తెలుసా? ఆయన ఎవరికి కూడా ప్రార్థన చేయలేదు. గాలిని గద్దించగానే ఆగిపోయింది, సముద్రాన్ని గద్దించగానే ఆగిపోయింది. ఇది ఎవరికి సాధ్యమో తెలుసా? ఆ దేవుడికే సాధ్యం. ఇదంతా చూసిన మత్తయ్య గారు ఏమని రాస్తున్నారంటే, ఇదిగో యెషయా చెప్పిన ఇమ్మానుయేలు, దేవుడు అనే తోడుగా ఉన్న పదము ఈయనకే చెందుతుంది. మీకు అందరి ఉదాహరణ చెప్పేసా, ఎందుకు రాయదని. ఎందుకంటే డాక్టర్ అని చిన్నప్పుడు ఎవరికి కూడా పేరు పెట్టరు, కలెక్టర్ అని చిన్నప్పుడు ఎవరు కూడా పెట్టరు. అది ఎప్పుడు వస్తుందంటే తర్వాత కాలంలో వస్తుంది. అది అర్హులైన వారికి ఆ పేరు ఎవరు పెడితే అలా పెట్టరు. నువ్వు కలెక్టర్ అని, నీ కొడుకు కలెక్టర్ అని పేరు పెట్టినంత మాత్రాన అదే అతను కలెక్టర్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. కలెక్టర్ అవుతాడని గ్యారెంటీ లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఎప్పుడు అవాద వస్తుందంటే అంత అయిపోయిన తర్వాత అవాద అనేది వస్తుంది. ప్రధానమంత్రి అనే వాద చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల పేరు ఒకటి ఉంటే, అంత ఆయన గెలిచిన తర్వాత, దేశంలో గెలిచిన తర్వాత ఆయనకి ప్రధానమంత్రి అనే పేరు వస్తుంది. ముందైతే రాదు, ప్రియమైన జన్మడలా ముందు రాదు, గెలిచిన తర్వాతే వస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు, గొప్ప కార్యాలు చూసిన ఈ మత్తయ్య యేసయ్య గురించి రాస్తూ రాస్తూ ఏమని కోట్ చేస్తున్నాడంటే, యెషయా రాసిన ప్రవక్త గారని యెషయా గారు రాసిన వచనాన్ని కోట్ చేస్తున్నాడు. ఇదిగో ఆయన ఏ ఇమ్మానుయేలు అయితే చెప్పారో, ఇమ్మానుయేలు అంటే దేవుడిగా తోడున్నాడు, దేవుడు తోడున్నాడు అని అర్థం ఉంది కదా. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని డిక్లేర్ చేసేసాడు. ప్రియమైన ఆయన ఎవరో కాదు, చాలా జాగ్రత్తగా గమనించాను. ఆయన ఎవరో కాదు, ఎందుకంటే చూశాడు కాబట్టి. మత్తయ్య ఎవరి శిష్యుడు? యేసుక్రీస్తు వారి శిష్యుడు. దగ్గరుండి చూశాడు, ప్రతిదీ చూశాడు. ప్రియమైన అందుకోసమే ఏమని రాస్తున్నాడు అంటే, ఈయనే ఇమ్మానుయేలు, ఈయనే, వేరే వాళ్ళు లేదు. ప్రవక్త చెప్పిన ఇమ్మానుయేలు ఈయనే. ఈయన కన్యకకు పుట్టారు.
ఈయన చేసే కార్యాలు, ఈయన చేసే అద్భుతాలు, ఈయనే దేవుడు, మనకు ఎవరైతే తోడుగా వస్తారనే మాట రాయించారో, ప్రవక్త రాశారో, ఆ మాట ఎవరికి చెల్లుతుందంటే, ఇమ్మానుయేలు అనే పేరు ఎవరికి చెల్లుతుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి తప్ప ఎవరికి చెల్లదు ఈ మాట. ఈ మాట ఎవరికి పడితే వాళ్ళకి చెల్లదు. ప్రేమాన్ని నేను వెళ్ళారా, ఎవరికి చెల్లుతుందంటే యేసుక్రీస్తు వారికే చెల్లుతుంది. ఇమ్మానుయేలు అనే పేరు దేవుడు మనకు తోడై ఉంటాడు అని అర్థం. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకోసం ఈ పేరు స్టార్టింగ్లో పెట్టలేదు, ఇశ్రాయేలు ఒప్పుకోరు పెట్టి. తర్వాత మత్తయ్య గారు చూసి ఆలోచన చేసి ఏం చేశారంటే, ఇదిగో ఈయనే ఇమ్మానుయేలు, ఈయనే మనకు తోడుగా ఉన్నారు, ఈయనే మనకి దేవుడు అని ఆలోచన చేసి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాట ఆయన రాస్తున్నాడు. ప్రేమాన్ని దగ్గరుండి కళ్ళతో చూశాడు కాబట్టి, చెవులతో విన్నాడు కాబట్టి, ఆయనను తాకాడు కాబట్టి. చాలా జాగ్రత్తగా గమనించండి. పేతురు గారు అయితే ఏం రాస్తారో తెలుసు, ఆయనలో ఏ పాపము కూడా నాకు కనబడలేదు అంటాడు. ఆయనలో ఏ పాపము నాకు కనబడలేదు అంటాడు. అంటే వాళ్ళందరూ దగ్గరుండి చూశారు. ఆయన అన్ని గొప్ప కార్యాలు చేసిన తర్వాత ప్రపంచ ప్రజలందరూ కొరకు రక్తము కార్చి మరణించి 3వ దినం మృత్యుంజయుడు కలిగించిన తర్వాత అసలైన సిసలైన ఇమ్మానుయేలు ఎవరంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారని మత్తయ్య గారు అప్పుడు రాస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి యేసయ్య మనకి నిత్యము తోడుగా ఉన్నాడు. ప్రతి క్షణము కూడా మనకి తోడుగా ఉన్నాడు. యేసయ్య ప్రతి క్షణము కూడా మనకు తోడుగా ఉన్నాడు. మన అవసరతలను కూడా ఆయనే తీరుస్తున్నాడు. దేవుడి మాటలు దీవించు.